అసలు నేను ఎక్కడున్నా నన్ను ఎక్కడికి తీసుకొచ్చిర్రు? నా భర్తకు ఈ టెన్షన్ తోటి ఏమన్నా అయిందా? నా పిల్లలు ఇంటికి వచ్చిర్రా? ఊరంతా తెలిసిందా నేను లేనని? అందరూ నా గురించి ఏమనుకుంటుర్రో? ఎవరితోనన్నా లేచిపోయింది అనుకుంటుర్రా ఏంది? నాకు లేనిపోని నిందలు వస్తున్నాయి కావచ్చు. మా అమ్మ నాన్న పిసోళ్ళు అవుతారు కావచ్చు. భగవంతా నాకెంత చెడ్డ రాత రాసినవయ్యా. ఏం చెయ్యాలి, ఏ ముచ్చట తెలుసుకుందామన్నా కూడా గింత బయటపడనిత్తలేరు వీళ్ళు. ఏం చెయ్యాలి, ఎటు చూద్దామన్నా అన్ని ముయ్యరేసే ఉన్నాయి. గిల్లా ఉన్నోడి కన్నా నా మీద క్షమధర్మం లేకపాయే. ఓ అన్నా ఉన్నవా ఇగరా? ఓ అన్నా. ఏంది అన్నా అసలు నన్ను ఎందుకు తీసుకొచ్చిర్రు, ఎక్కడికి తీసుకొచ్చిర్రు? జరాని పుణ్యం ఉంటది అన్నా. నీకు దొర 2 లక్షలే ఇస్తా అన్నాడు కావచ్చు, నేను 5 లక్షలు ఇస్తా. నన్ను బయట పడగొట్టవా ప్లీజ్? అబ్బో నువ్వు 5 లక్షలు ఇస్తావా? నీకు తిందామంటేనే తిండికి దిక్కులేవాట, ఇంకా నువ్వు 5 లక్షలు ఇస్తావా? అబ్బో భలే ఉన్నావు. మెల్లగా ఇన్నుండి తప్పించుకోవాలని ప్లాన్ ఎత్తన్నావు కదా. ఓ అన్నా నిజంగానే నా ఇల్లు అమ్మైనా భూమమ్మైనా నీకు పైసలు ఇస్తా. నన్ను బయట పడగొట్టవా? నా కోసం నా భర్త చూస్తాడు, నా పిల్లలు చూస్తా అంటారు, నా అయ్యవ్వ చూస్తా అంటారు. అవన్నీ నాకేం చెప్పకు. నిన్నిష్ పెడితే దొర నన్ను చంపుతాడు. అవన్నేం లేదు, చక్కగా దొర చెప్పిన దానికి ఒప్పుకొని సంతోషంగా ఉండు. అటు చూసుకోవచ్చు, ఇటు చూసుకోవచ్చు, లేకపోతే గిట్లనే చస్తావు నువ్విగా. నాకు ఇష్టం లేని పనులు ఎట్లా చేయాలి నేను అసలు? మీరు ఎట్లా మాట్లాడుతుర్రు? కాలం కలిసి రానప్పుడు చెయ్యాల్సిందే బతుకు తెరువు కోసం. మరి ఆ దొర నీ మీద మనసు పడ్డాడు. ఆయన మనసు పడ్డ ఆడపిల్లను ఏ ఒక్కరిని ఇడిచిపెట్టలేడు. నిన్నెట్లు ఇడిచిపెట్టాడు అనుకుంటున్నావు? ఇంకా నువ్వు కొట్టినవాట కదా దొరను. వాడు చచ్చినా కూడా నిన్ను ఇడిచిపెట్టాడు. వానికి కోట్లు ఆస్తున్నది, కోట్లు పోయినా మంచిదే అంటాడు. కోట్లు పాడగాను కోట్లు వాడి మీద పెట్టుకుంటాడా? దరిద్ర బాడుకో, ఒక ఆడపిల్లను గింతగానే మేడిపిత్తుండు, వాడు అట్లనే నాశనం అయిపోతాడు. ఏమోతి జర్సే బండపోయినావు. అసలు ఇది రాత్ర పగల తెల్లారుతాందా ఏది కూడా తెలుస్తలేదు నాకు. నన్ను గింత చీకటి రూమ్ లేచి పడేసిర్రు. ఇది ఇంకా తెల్లారతలేదు, 3 అవుతుంది. 3 పండు. నాకు నిద్ర అత్తలేదు, ఏమత్తలేదు. పొద్దుగాల ఏమన్నా దొర తెత్తడు. తెచ్చింది తిని తాగి చక్కగా ఉండు. ఆయన చెప్పిన దానికి ఒప్పుకుంటే నీకు అన్నిట్లలో సుఖం పెడతా అంటుండు కదా. మరి ఎందుకు ఇట్లా చేస్తున్నావు నువ్వు అసలు? ఆందో బతుక వాడో మనిషా? తావనైనా దత్తగాని గసంటోనికి లొంగిపోను నేను. ఏమో తీయవా, నాకు నిద్ర వస్తుంది, నేను పోతానా. ఎంత కళ్ళు మూసినా కూడా నిద్ర వస్తలేదు.